ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 21. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు జీవింపచేయు ఆత్మ ఆయను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. నూతన వంశమునకు అనగా పరలోకపు వంశమునకు ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన దానిలోనికి మనలను తెచ్చెను. అందుచేతనే అపోస్తలుడైన పౌలు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం పరలోక సంబంధి పోలికయు ధరింతుము అని చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 49వ వచనం. ఇది ఎంత గొప్ప మర్మము! మనం ఆయనను పోలియుందుము. దేవదూతలు కూడా మహిమాయుక్తమైన ఆయన ప్రతిరూపము మనలో నుండుటను చూచి ఆశ్చర్యపడుదురు. నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదము. బోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52 వచనాలు. అమర్త్యమైన మహిమాయుక్తమైన దేహములతో లేపబడుదుము. ఆ దినమున రక్షణ కార్యము మనలో సంపూర్ణమగును. మన మహిమా సౌందర్యములను చూచి దేవదూతలు కూడా ఆశ్చర్యపడుదురు. నీవు ఎంత అందమైన వాడవైనను నీవి భూమి మీద ఉన్నంత వరకు నీలో ఏదో ఒక కళంకమో లేక మరొకటియో కనబడును, విరిగిన పన్ను, బట్టతల మొదలగునవి. కానీ ఆ దినమున నీవు మహిమా శరీరమును పొందినప్పుడు దేవదూతలు కూడా నీలో ఏ కళంకమును కనుగొనలేరు. దేవుడు నిన్ను నూతన వ్యక్తిగా చేయగోరుచున్నాడు. ఒక వ్యక్తి పేదవారుండు ప్రాంతము నుండి నడిచి వెళ్ళుచున్నప్పుడు ఒక చిన్న గుడిసెను చూచి ఆకర్షితుడయ్యనని ఊహించుకున్నది. అతడు డబ్బు చెల్లించి దానిని కొన్ను. అతడు ధనవంతుడు, అనుభవము గల ఇంజనీరు కనుక ఆ గుడిసెను కూలద్రోసి అదే స్థలంలో బొంబాయిలోని భవనములను మించిన పెద్ద భవనమును నిర్మించును. అది అందంగా నిర్మించబడి చూచుటకు రమణీయముగా నుండెను. అటువైపుగా వెళ్ళువారు దానిని చూచి ఒక మురికి గుడిసె ఎంత అందమైన భవనముగా మారినదని ఆశ్చర్యపడుదురు. నీ శరీరంలో కలగబోవు ఆ మార్పు ఒక దినమున దీనికంటేనూ అద్భుతముగా నుండును. మన ప్రభువు ప్రతి దేశము నుండి, ప్రతి సమాజము నుండి ప్రజలను వెతుకుచున్నాడు. వారు ధనికులైనను పేదలైనను, చదువుకొనను చదువు లేకునను వారిలో తన స్వంత జీవమును పోసి వారిని అనగా పరసంబంధమైన అమర్త్యమైన నూతన తరముగా మార్చి వారి ద్వారా తన కృపను నిత్యత్వము వరకు కనపరచగోరుచున్నాడు. దేవుని ఆశ్చర్యకరమైన ప్రణాళిక నెరుగక ప్రపంచమునందలి అన్ని భాగములలోని మానవులు తమ స్వంత ప్రయత్నముల ద్వారా నీతిమంతులగుటకు ప్రయత్నించుచున్నారు. అట్టివారు అందముగా కనబడుటకు సబ్బులు, క్రీములు వాడినను అందవిహీనముగా కనబడుదురు. ఏ మానవ ప్రయత్నము నిన్ను పరిశుద్ధముగా నీతియుక్తముగా చేయలేదు. నీవు అది అంతయు చేసినను దేవుడు ఇంకనూ నీవు పాపముల చేత చచ్చినవాడవు అనియే చెప్పవలసి వచ్చును. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు తన ప్రశస్తమైన రక్తమును చిందించి అందరి కొరకు ఒకే క్రయమును చెల్లించవలసి వచ్చెను. ఆయన శిలువ మరణం ద్వారా పాత సృష్టికి అంతము కలిగించెను. ఆయన పునరుత్థానం ద్వారా నూతన సృష్టికి ఆరంభం కలిగెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించిరో వారు నూతన సృష్టి. ఆ విధముగా మనము నూతన పురుషునిగా పిలువబడుచున్నాము. ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం. మనలో మొదట కార్యము ఆరంభమగును. మనము నూతన హృదయము, నూతన మనస్సాక్షి, నూతన మనస్సు, నూతన స్వభావము, నూతన జ్ఞానము, నూతన మహిమ, నూతన అందము, నూతన బలము, నూతన ఆకలి దప్పిక, నూతనమైన పిలుపు, నూతనమైన పని, నూతన స్నేహితులు, నూతన తలంపులు, నూతన కోరికలు కలిగిందుము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17-18లలో చూచినట్లు సమస్తము క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఈ కార్యము భూమి ఆకాశములు గతించిపోయి సృష్టి యావత్తు నూతనముగు వరకు కూడా ఎడతెగక జరుగుచుండును. అప్పుడు దేవుని మహిమ మన ద్వారా బయలుపరచబడును. అందుచేతనే మనము ఒక నూతన వ్యక్తిగా పిలువబడితిమి.
ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.